ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్పై రాయితో దాడి చేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. రాయి ఏ మాత్రం కొంచెం పక్కకు తగిలినా జగన్ ప్రాణాలకే ప్రమాదం వాటిల్లేది. కొంచెం కిందకు తగిలి ఉంటే ఆయన కన్ను పోయి ఉండేది. అంతేగాక ఈ ఘటనలో వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. జగన్పై దాడి చేసింది ఎవరో ఆకతాయిలు కాదు, పక్కా ప్లాన్ ప్రకారమే దాడికి పాల్పడ్డారు. రాజకీయాలు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జగన్పై దాడిని ఖండించారు. కానీ ఎల్లో మీడియా మాత్రం భద్రతా వైఫల్యం అంటూ మాట్లాడుతుంది. టీడీపీ నేతలు దీన్ని నటన అంటూ మూర్ఖంగా మాట్లాడుతున్నారు. కడుపునకు అన్నం తినేవారు ఎవరూ ఈ విధంగా మాట్లాడరు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఇలా కుట్రలు చేస్తున్నాడని వైసీపీ అంటుంది. వాళ్ళు అన్నట్టే జగన్పై దాడి చేయండి, కొట్టండి అంటూ కార్యకర్తలను బాబు రెచ్చగొడుతున్నాడు. అధికారం రాదన్న అసహనంతో ఇలా చేస్తున్నాడు. సీఎం జగన్ బస్ యాత్ర సూపర్ సక్సెస్ అవ్వడం తట్టుకోలేక ఈ దాడి చేశారు. వాస్తవానికి మొదటి నుంచి చంద్రబాబు వేస్తున్న రాజకీయ ఎత్తులు ఇలానే ఉంటాయి. తాజాగా మరోసారి ప్రయోగించారు. రాజకీయ ప్రత్యర్థుల మీద ఆయన లేదా ఆయన అనుచరులు కుట్రలకు పాల్పడతారు. కుదిరితే వంగవీటి రంగా, మల్లెల బాబ్జీ, మాధవరెడ్డి వంటి వారిని అంతం చేసినట్లు తమకు అడ్డు తొలగించుకుంటారు. లేదంటే ఇంకో రూట్లో వస్తారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విజయవాడలో రాయితో దాడి చేయించిన చంద్రబాబే అని అందరూ నమ్ముతున్నారు. మళ్ళీ ఆ దాడిని జగన్ మీదకు నెడుతూ ఎల్లో మీడియాలో వార్తలు రాయిస్తున్నారు. ఆ దాడి కూడా జగన్ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్లాన్ చేసిందేనని ఎల్లో మీడియాలో వార్తలు రాయించి ప్రజలను నమ్మిస్తున్నారు. చంద్రబాబు అనుకున్నట్లుగా దాడి జరిగితే సరే, లేదంటే దాన్ని బాధితుల మీదకే ప్రయోగించి రాజకీయ లబ్ధి పొందడానికి కుట్రలు పన్నుతుంటారని చెబుతున్నారు. పరిస్థితులు తనకు అనుకూలంగా ఉంటే ఒక మాదిరి, పరిస్థితులు ఎదురు తిరిగితే ఇంకోలా ఊసరవెల్లిలా రంగులు మార్చడానికి బాబు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. రెండు వైపులా పదునున్న కత్తితో దాడి చేయించి తిరిగి బాధితులనే నిందితులుగా మార్చగలిగే రాజకీయ మాంత్రికుడు చంద్రబాబు అని అంటారు. ఇప్పుడు కూడా అదే వ్యూహంలో ముందుకు వెళ్తున్నా ఆయన బుద్ధులను బాగా తెలిసిన ప్రజలు ఆయన ఎత్తుగడలను నమ్మడం లేదు. అందుకే బాబుని మరోసారి చిత్తు చేయడానికి మేమంతా సిద్ధమంటున్నారు.